టైటిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి, ఇదేదో రిటైర్మెంట్ వాళ్ళకి సంబంధించిందని. ఇది కొంతవరకు మాత్రమే కరెక్ట్ అండి. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకు కూడాను అద్భుతమైన సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మొట్టమొదటిగా స్వామి వివేకానంద కొటేషన్తో మొదలు పెడతామండి. ఆయన ఏమంటాడంటే, నీకు నచ్చిన ఉపాధి ఎన్నుకో, జీవితంలో ఒక్కరోజు కూడాను పనిచేయవలసిన అవసరం రాదు అని. అంటే నువ్వు ఎన్నుకునేటప్పుడే ఎస్ దిస్ ఇస్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పేసి ఆ ఉపాధిని కనుక ఎన్నుకుంటే దాంట్లో అలవటం అంటూ ఏమి ఉండదండి, ఆస్వాదించడమే ఉంటుంది అనమాట. అలా కనుక చేసినప్పుడు అది మనకే కాదండి, ఆ పని కానివ్వండి, ఆ వృత్తి కానివ్వండి, అది సామాజికం కూడా అవుతుంది అన్నది స్వామి వివేకానంద గారి భావన అన్నమాట. అలాగే ఇంకొక చోట ఒక రైటర్ ఏమంటాడంటే, అతి తక్కువ డబ్బుతో అత్యద్భుతంగా ఆనందించడమే అసలైన రిటైర్మెంట్ అని అంటాడండి. అతి తక్కువ డబ్బు అనగానే జనరల్గా రిటైర్మెంట్ అయిన తర్వాత రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్ ఉండదు కదండి, తగ్గిపోతుంది. అంటే దానికి తగ్గ ప్లానింగ్ మనం పనిచేసేటప్పుడే, అంటే ఉద్యోగం చేసేటప్పుడే ఉండాలి అన్నది దీంట్లో ఉన్న భావన అండి. అట్లాగే ఏ వయసులో రిటైర్ అవ్వాలి అని అనుకోవటం కంటే ఏ ఇన్కమ్తో రిటైర్ అవ్వాలి అని అనుకోవటంలోనే జీవన సాఫల్యం ఉంది. ఈ విషయంలో చాలా గొప్ప భావన నిబిడీకృతం అయిందండి. అదేంటంటే, రిటైర్ అయ్యేటప్పటికి బాధ్యతలన్నీ అయిపోవాలి, పిల్లలు కూడాను ఎవరి దారిని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు ఇద్దరుగా వైవాహిక జీవితంలో ప్రవేశించిన మనం మళ్ళీ ఇద్దరుగానే మిగిలిపోతాం కదా. ఇప్పుడు వయసు పెరిగిపోతుంది, దానికి తగ్గట్టు ఆరోగ్యాలు కూడాను మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాయి. ఎప్పటిలాగా మనం గట్టిగా తినలేం కూడా. 4 ఛాయలు 2 రొట్టెలతో ఆ రోజు గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ఏ వయసులో రిటైర్ కావాలి అని అనుకోవడం కంటే ఏ ఇన్కమ్తో రిటైర్ కావాలి అన్నది చాలా ప్రధానం అండి జీవితంలో. ఈ ఇన్కమ్ ఉంటే చాలు, బాధ్యతలు అయిపోయాయి కాబట్టి నా జీవితం అద్భుతంగా నడుస్తుంది అని అనుకోవాలండి. అంటే దానికి తగ్గ ప్లానింగ్ ఉండాలన్నమాట. అలాగే ఉద్యోగం చేసేటప్పుడు జనరల్గా ఆదివారం వచ్చిందంటే చాలు, అది ఆదివారం అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే కొంత విశ్రాంతి తీసుకోవచ్చు, లేకపోతే కొన్ని చేయాల్సిన పనులు చేసుకుంటూ ఆ రోజు ప్రశాంతంగా గడపచ్చు. కానీ ఒకటండి, సోమవారాలు కూడాను ఆదివారాలుగా అయినప్పుడే అసలైన పదవి విరమణ అండి. అంటే ఇక్కడ మళ్ళీ స్వామి వివేకానంద కొటేషన్కి వెళ్ళాల్సిందే మనం. అంటే జీవితంలో నీకు నచ్చిన ఉపాధిని ఎన్నుకో, ఒక్కరోజు కూడాను పనిచేయవలసిన అవసరం రాదు అని. అంటే ఆ పని అలవోకగా అలా చేసేస్తూ ఉండాలండి, అంతే. దాంట్లో అసలు అలుపు అనేది మనకి తెలియకూడదు అన్నమాట. అట్లాగే ఉద్యోగం చేసేటప్పుడు జనరల్గా మనకి ద్రవ్యం మీదనే మనసు ఉంటుంది, అంటే శాలరీ మీదనే మనసు ఉంటుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అండి, అది మనల్ని గనక ప్రభావితం చెయ్యకపోతే అంతకు మించిన ఆనందకరమైన జీవితం ఉండదండి. ఇంకొక విషయం ఏంటంటే, జీవితం యొక్క పరుగుని ఆపటం మంచిదే, కానీ ఆ పరుగును ఆపిన తర్వాత రుచిపరంగా జిఫను కూడాను నియంత్రించుకోగలిగితే అంతకు మించిన సంతృప్తికరమైన జీవితం ఉండదండి. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత జనరల్గా జీర్ణశక్తి కూడాను తగ్గిపోతుంది కదా. అంటే ఈ లోపల ఉన్న ఈ మిక్సీ బ్లేడ్లు కూడాను అరిగిపోతాయి. అంటే ఆ లోపల ఆ శక్తి, ఆ మోటార్ కూడాను అంత ఎఫెక్టివ్గా పనిచేయదు. అటువంటిప్పుడు దానికి తగ్గ పదార్థమే వేయాలి కదా. ఇష్టం వచ్చినట్టు తింటే మళ్ళీ అన్నం అరక్క లేనిపోని ఇబ్బందులు పడాలండి. పిలిస్తే చుట్టుపక్కల వాళ్ళు కూడా రాకపోవచ్చు, పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు. కాబట్టి వయసుకు తగ్గట్టుగా మనం తినడం కూడాను మంచిదే అన్న భావన దీంట్లో ఉందండి. అంటే జిహ్వని కనుక నియంత్రించుకోగలిగితే
జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది రిటైర్మెంట్ అయిన తర్వాత, అంటే 60 దాటిన తర్వాత, అంటే శరీరంలో యొక్క శక్తులు ఉడిగిన తర్వాత అది అనుభవైక వైద్యం అవుతుందండి. ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళకి పెద్దగా తెలియదు అనమాట. అయితే కొంతమంది ఉద్యోగం కంటే ఉద్యోగం తర్వాత జీవితాన్ని చాలా అద్భుతంగా గడుపుతారు, సామాజికంగా గడుపుతారు, వాళ్ళకి చాలా సంతృప్తి ఉంటుంది. అందుకని ఒక మేధావి ఏమంటాడంటే, ఉద్యోగం తర్వాత ఉద్యమించినప్పుడే అసలైన యవ్వనం బయటపడుతుంది అని అంటాడు. అంతే కదండి. యవ్వనం శరీరానికి సంబంధించింది కాదు కదా. అంటే రిటైర్మెంట్ ఇస్ నాట్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ ఏజ్, ఇట్ ఈస్ ది యాక్టివ్నెస్ ఆఫ్ మైండ్ అని. అట్లాగే బెట్టీ డేవిస్ అని ఒక అమెరికన్ యాక్ట్రెస్ ఉందండి. దాదాపు 80-85 ఏళ్ళు వచ్చేంత వరకు కూడాను యాక్టింగ్ చేసింది. ఆమె ఒక చోట ఏమంటుందంటే, నా కాళ్ళలో సత్తువ ఉన్నంత కాలము, నా దగ్గర మేకప్ బాక్స్ ఉన్నంత కాలము నేను రిటైర్ అయ్యే ప్రశ్నే లేదంటుందండి. చూడండి ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్స్. అంటే జీవితాన్ని ఎంత ఉత్సాహంగా గడిపిందో చూడండి. అదండి అసలైన సిసలైన జీవితం అంటే. చివరిగా ఒక మాట అండి, బాగుంది కిరణ్ గారు. రిటైర్మెంట్ అయిన తర్వాత, అంటే 60 తర్వాత అసలు యాక్చువల్గా మన మానసిక పరిస్థితి ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి అని కనుక మీరు అడిగినట్లయితే, ఎక్కడో చదివిన వాక్యాలు నాకు గుర్తుకొస్తున్నాయండి. అదేంటంటే, మనవళ్ళు మనవరాళ్ళ బోసి నవ్వుల్ని, ఎంగిలి చాక్లెట్ ముద్దుల్ని ఆస్వాదించగలిగినప్పుడు భార్య ముఖంలోని ముడతల్లో అసలైన ఆనందాన్ని, అసలైన అందాన్ని మనం చూడగలిగినప్పుడు, అలాగే నీ ఆవరణలోని చెట్ల నీడని అనుభవించగలిగినప్పుడు మాత్రమే నీకు అసలైన ఆట విడుపు అంటారు. ఆట విడుపు అంటే ఏం లేదండి, రిటైర్మెంట్ అని, అంతే. కాబట్టి నాకు ఇప్పుడు అనిపిస్తున్నది ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత, రిటైర్మెంట్ అయిపోయి ఉంటుంది చాలామందికి. రకరకాలుగా వాళ్ళ జీవితాలను అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది ప్లానింగ్ లేకుండా కూడా నువ్వు రిటైర్మెంట్ అయిపోయి ఉంటారు. బాధ్యతలు ఇంకా ఎంబడబడుతూనే ఉంటాయి. సరే, వాళ్ళు ఏం చేయలేరండి, మళ్ళీ పరుగును అందుకోవడం తప్ప. కాకపోతే ఇంకా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉన్నారుగా. 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40, 45 ఏళ్ళు, 50 ఏళ్లలో కూడాను మరి ఉద్యోగం చేయవలసిన అవసరం ఉంటుంది కదా. అంటే బాధ్యతలు ఎంబడబడుతూ ఉంటాయి కదా. పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లలు సీట్లు కావాలా, వాళ్ళకి మంచి మంచి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మంచి మంచి కోర్సుల్లో సీట్లు రావాలన్న ఉద్దేశంలో వాళ్ళు పరుగులో ఉంటారు కదా. వాళ్ళకి నిజంగా ఈ వీడియో గొప్ప ఆలోచనాత్మకంగా ఉంటుంది అన్నది నా విశ్వాసం అండి. అందుకనే నేను వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నాను. అసలు వాళ్ళకి సంబంధించిన వీడియోనేమో అని అనిపిస్తున్నది ఇది. కాబట్టి నా సవినయమైన విన్నపం ఏంటంటే, ఇది చాలామందికి షేర్ చేయండి. జాగ్రత్త పడదాం అని అనుకుంటూనే పడలేని వాళ్ళు కూడాను ఒక్క నిమిషం ఈ వీడియో చూసిన తర్వాత ఆలోచిస్తారు, దాచుకోకపోతే ఎలాగా అని అనుకొని దాచుకునే ప్రయత్నం చేస్తారేమో. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఏదో లైక్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. ఈ మెసేజ్లో ఉన్న బలము, దాని వివరణను బట్టి చాలామంది ఈ వీడియోని చూసే అవకాశం ఉందండి. ఆ విధంగా మీరు కూడాను మంచిని పంచిన వాళ్ళు అవుతారు. అంత బాగుంది కిరణ్ గారు. అప్పుడప్పుడు వింటూ ఉంటాం కానీ మర్చిపోతుంటాం కొన్ని విషయాలు. కానీ మీరు వాటన్నిటిని ఒక దగ్గరగా చేర్చి మాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అని కనుక మీరు అనుకున్నట్లయితే నాతో తప్పకుండా మాట్లాడండి. ఎందుకంటేనండి, మీరు మాట్లాడుతూ ఉంటే నాకు ఒక ద్విగుణీకృత ఉత్సాహం కలుగుతుందండి. దాంతో ఇంకా కొన్ని వీడియోలు చేయగలుగుతాను. అలా చేస్తున్నాను కూడాను. ప్రతి వీడియోకి కనీసం 2 3 నేను ఎవరో తెలియకపోయినా నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, నాతో మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతుంటా, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారని. వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు వాళ్ళతో మాట్లాడటంలో ఉన్న ఆనందం అంతకంటే ఎక్కడ ఉండదండి. ఎందుకంటే నేను రిటైర్ అయిపోయాను కదా.
అందువలన ఈ చెప్పిన పాయింట్స్ని కొన్నిటిని నేను పాటిస్తూనే ఉన్నాను, తెలుసో తెలియకు. కాబట్టి నా సవినయమైన విన్నపం ఏంటంటే, నాతో మాట్లాడండి సరదాగా. నా ఫోన్ నెంబర్ 9491063089. ఉంటానండి. నమస్కారం.